హాయ్ వ్యూవర్స్. వల్లభనేని వంశీ నిజంగా చూస్తే పాపం నాకు జాలేస్తుంది. చెప్పా కదా మీకు గతంలో కూడా అతను శత్రువైనా గతంలో ఎన్ని ఘోరాలకు పాల్పడ్డా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నాడు అంటే అతను చూస్తే అయ్యో పాపం అనిపించింది నాకు. ఇది నా శత్రువు కాదు, కాకపోతే లొకేషన్కి సంబంధించి చంద్రబాబు సంబంధించి గొర్రగా మాట్లాడాడు. అప్పుడైతే వరస్ట్గా మాట్లాడాడు. అదైతే నేను కూడా చూసి ఏ పార్టీ అయితే అన్నం పెట్టిందో, ఏ పార్టీ అయితే నువ్వు ఈరోజు ఇప్పుడు చూడడానికి కారణమైందో ఆ పార్టీ అంటే తప్పు. సో విషయం ఏంటి ఇప్పుడు? పాపం వల్లభనేని వంశీ నిజంగా పాపం అసలు చూస్తే జాలేసింది నాకైతే. పాపం సీరియస్ హెల్త్ ఇష్యూస్ అంట, ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్టున్నారు. ఆగమేఘల మీద అసలు పట్టుకెళ్ళారు. పేరు నాని వచ్చాడు, చంపేస్తారు వల్లభనేని వంశీని కూడా చంపేసేయండి. వంగవీటి రంగాన్ని అప్పుడు ఎలా చంపారు కదా, అలా ఇప్పుడు ఇతను చంపేది. అప్పుడు ఏమైందో చూసారు విజయవాడ, ఇప్పుడు కూడా అలాగే అయింది. అంటే వీళ్ళు బతుకంతా వైసీపీలో బతుకులంతా చంపాలి, ఎవరైనా చేస్తే శవరాజకీయం చేయాలి, ఇంతే ఇంక వాళ్ళు. అరే వల్లభనేని వంశీకి ఏమైంది ఏంటి, ఆ రిపోర్ట్స్ ఏంటి, డాక్టర్లు ఏం చెప్పారేంటి, అండ్ మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి పట్టుకెళ్తాం ఏంటి, లైక్ ఈవేళ కదా మాట్లాడాలి. చంపేస్తారా చంపేయండి. వంగవీటి రంగాన్ని చంపారు కదా, అలా కూడా ఇతను కూడా చంపేయండి. అప్పుడు విజయవాడ తగలబడింది, ఇప్పుడు కూడా తగలబడిద్ది. బతుకంతా బెదిరించడమే, బతుకంతా శవరాజకీయమే. బట్ వల్లభనేని వంశీకి నిజంగా ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా అందుతుంటే సరే, అదర్వైజ్ కోర్టు జడ్జిలు కల్పించుకొని అయినా ఆయనకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తారని కోరుకుంటూ ఉన్నాను.